Question number 24. Biomass gasification is considered to be one of the sustainable solutions to the power crisis in India. In this context, which of the following statements is or are correct? Statement 1. Coconut shells, groundnut shells and rice husk can be used in biomass gasification. So వాడచ్చు అంటున్నాడు. ఎస్ పాసిబిలిటీ ఉంది కాబట్టి స్టేట్మెంట్ కరెక్ట్. స్టేట్మెంట్ 2. The combustible gases generated from biomass gasification consist of hydrogen and carbon dioxide only. చూసారా, ఓన్లీ అంటున్నాడు. మేబీ వేరే గ్యాస్ కూడా ఆ కంబస్ట్ చేయడం వల్ల ప్రొడ్యూస్ అవ్వచ్చు కదా, పాసిబిలిటీ ఉంది కదా. పాసిబిలిటీ లేదు అని ఎగ్జామినర్ ప్రూవ్ చేయలేడు కదా, కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్. సో మనం ఏంటంటే ఎగ్జామినర్ ఇచ్చిన స్టేట్మెంట్ని ఇన్వర్స్ ఆర్డర్లో ఒకసారి చదువుకోవాలి. కెన్ బి పాసిబుల్ అని స్టేట్మెంట్ ఇస్తే కెనాట్ బి పాసిబుల్లా అని మనం థింక్ చేసి ఆ స్టేట్మెంట్ని చదివి అర్థం చేసుకోవాలి. అది కాదు అంటే ఎస్ మనకు ఆన్సర్ క్విక్గా దొరుకుతుంది. ఒకసారి ట్రై చేయండి. స్టేట్మెంట్ 3 చూద్దాం. The combustible gases generated from biomass gasification can be used for direct heat generation but not in internal combustion engines అంట. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్లో కెనాట్ బి యూజ్డ్ అంటున్నాడు. అలా ఏం లేదే, వాడచ్చు కదా. కెన్ బి యూజ్డ్, కెన్ నాట్ బి అనేది ఎక్స్ట్రీమ్ వర్డ్. సో అలాంటివి మోస్ట్లీ ఇన్కరెక్ట్ అవుతాయి. సో దీనికి 24. సో కీ చూస్తే ఎస్ ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. సో వీఆర్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 28. వాట్ ఈజ్ ఆర్ అడ్వాంటేజెస్ ఆఫ్ జీరో టిల్లేజ్ ఇన్ అగ్రికల్చర్? ఫస్ట్ ఆప్షన్ స్టేట్మెంట్ 1. సోయింగ్ ఆఫ్ వీట్ ఈజ్ పాసిబుల్ వితౌట్ బర్నింగ్ ద రెసిడ్యూ ఆఫ్ ప్రీవియస్ క్రాప్. పాసిబుల్ అంటున్నాడు. చూసారా, పాసిబుల్ అన్నాడంటే మోస్ట్లీ కరెక్టే అవుతుంది. పాసిబిలిటీ ఉండొచ్చు కదా. స్టేట్మెంట్ 2. Without the need of nursery of rice saplings, direct planting of paddy seeds in the wet soil is possible. Yes, possible కదా, పాసిబిలిటీ ఉండొచ్చు కదా. ఒకవేళ మనకు కరెక్ట్ తెలియకపోయినా ఎస్ ఉండొచ్చు కదా, పాసిబుల్ అంటున్నాడు. అన్లెస్ అంటిల్ దేర్ ఇస్ అ టెక్నికల్ స్టేట్మెంట్ మనం కన్క్లూడ్ చేయలేమన్నమాట. కొన్ని ఉంటాయి పాలిటీలో. ఫర్ ఎగ్జాంపుల్ any person can be a chief minister even not being a member of either house of the state legislature even more than 1 year అని ఇచ్చాడు అనుకోండి, అది ఇన్కరెక్ట్ అవుతుంది. అది స్టేట్మెంట్లో కెన్ బి అన్నాడు, అంత మాత్రాన కరెక్ట్ అయిపోదు. ఎందుకంటే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ 6 అక్కడ ప్రొవిజన్ ఉందన్నమాట. బట్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే, ఈ టెక్నికల్ సబ్జెక్ట్ ఉంటుంది చూసారా, టెక్నికల్ కాన్సెప్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇచ్చిన ఎగ్జాంపుల్లోనే అది టెక్నికల్ కిందకి వెళ్తుంది, పాలిటీ. సో కెన్ బి అనే స్టేట్మెంట్లో ఉన్నప్పటికీ అది ఎగ్జాక్ట్గా మనకు తెలియాలి. బట్ ఇదేంటి, సోయింగ్ ఆఫ్ వీట్ అనేది ఇది జనరల్ ప్రాక్టికాలిటీ అనమాట. ఇట్స్ నాట్ ప్యూర్ టెక్నికాలిటీ. కాబట్టి మీకు ఆ డిఫరెన్షియేషన్ కూడా తెలియాలి. టెక్నికల్ కాన్సెప్ట్ ఏంటి, జనరల్ కాన్సెప్ట్ ఏంటి అని. సో జనరల్ కాన్సెప్ట్లోనే పాసిబిలిటీ, తర్వాత నాన్ ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఇచ్చాడంటే అవుతుంది, అది కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మీరు 1-2 సార్లు నేను చెప్తున్న ట్రిక్స్ చూడండి. ఈవెన్ గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో నా దగ్గర ఉన్న ఎగ్జాంపుల్స్తో యూ విల్ హ్యావ్ బెటర్ ఐడియా వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ యూ. స్టేట్మెంట్ 3 చూద్దాం. కార్బన్ సెక్వెస్ట్రేషన్ in the soil is possible. Yes, it is possible. సో ఇదంతా 3 స్టేట్మెంట్స్ కరెక్టే దీనికి ఆన్సర్. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్న మ్యాజిక్ అది. మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇలా ఇచ్చాడంటే పాసిబిలిటీ ఉంటుందన్నమాట, అవి కరెక్ట్ అవుతాయి. బట్ బీ కాషియస్.